స్వతంత్ర భారత సుపరిపాలనకు ఆద్యుడైన భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతిని మనం సగర్వంగా జరుపుకుంటున్నాం. దశాబ్దాల కాంగ్రెస్ ఆధిపత్యానికి ప్రత్యామ్నాయాన్ని చూపిస్తూ సంక్షేమం, సంస్కరణలతో దేశ అభివృద్ధికి బాట వేసిన మహానాయకుడు వాజ్పేయి గారు. స్వర్ణ చతుర్భుజ ద్వారా దేశాన్ని రహదారులతో అనుసంధానించడం నుంచి టెలికాం విప్లవం, సర్వశిక్ష అభియాన్, కిసాన్ క్రెడిట్ కార్డులు, గ్రామ్ సడక్ యోజన, అంత్యోదయ అన్న యోజన వరకు ప్రతి పథకం ప్రజల జీవితాల్లో మార్పును తీసుకువచ్చింది. పోఖ్రాన్ అణుపరీక్షలు, కార్గిల్ విజయంతో భారత్ను శక్తిశాలి దేశంగా ప్రపంచ పటంపై నిలిపారు. అదే సుపరిపాలనా స్ఫూర్తితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్, జల్ జీవన్ మిషన్, గతిశక్తి, సాగరమాల, భారతమాల వంటి మహత్తర కార్యక్రమాలతో దేశాన్ని వికసిత భారత్ దిశగా నడిపిస్తున్నారు. నాడు వాజ్పేయి గారు, చంద్రబాబు గారి నేతృత్వంలో అభివృద్ధి సాధించిన ఆంధ్రప్రదేశ్ నేడు మోదీ గారి సహకారంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంతో అభివృద్ధి పథకంలో వేగంగా ముందుకు సాగుతోంది. ఈ సుపరిపాలనా స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు డిసెంబర్ 11 నుంచి 25 వరకు అటల్ మోదీ సుపరిపాలనా బస్సు యాత్రను ప్రారంభిస్తున్నారు. డిసెంబర్ 11న ధర్మవరంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారి చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ యాత్ర శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు సాగి డిసెంబర్ 25న అమరావతిలో జరిగే భారీ ముగింపు సభతో ముగుస్తుంది. రండి, అటల్ మోదీ సుపరిపాలనా యాత్రలో భాగస్వాములై వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములవుదాం.